హలో అందరికీ, ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి. పిల్లలకైతే నేను అప్పటికప్పుడు ఒక 2-3 డేస్ కోసం 1 వీక్ కోసం లడ్డు అయితే చేస్తాను. బట్ చేసే క్వాంటిటీని బట్టి మనకైతే లడ్లు చుట్టుకోవచ్చు. నేనైతే ముందుగా ఒక 2 స్పూన్ నెయ్యి తీసుకొని డ్రై ఫ్రూట్స్ ముందుగా చిప్స్ చేసి పెట్టుకున్నానండి, కట్ చేసి పెట్టుకున్నాను. బాదం, కాజు, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇవన్నీ సీడ్స్ అయితే యాడ్ చేసేసుకొని నేనైతే మంచిగా నెయ్యిలో దోరగా వేంపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంచిగా మంట పెట్టేసుకొని మనం ఇవన్నీ మంచిగా దోరగా వేంపుకోవాలండి. ఫ్లేమ్ ఎక్కువ పెట్టడం వల్ల మాడిపోతాయి కాబట్టి మంచిగా సన్న మంట మీద వేగిన తర్వాత నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వచ్చేసి కిస్మిస్ తీసుకున్నా. 1 కప్ వచ్చేసి ఏ గ్లాస్తో అయితే మనం కొలతలు తీసుకున్నామో డేట్స్ అయితే తీసుకున్నాను. కొంచెం అయితే గసాల వేసేసుకొని వేంపుకున్న తర్వాత ఇవన్నీ ఒక బౌల్లో తీసేసుకోవాలండి. మంచిగా అవన్నీ గసాల దాంట్లోనే చిటపటలాడేటట్టు నెయ్యిలో మంచిగా దూరగా వేగేలా చేసుకున్న తర్వాత పిల్లలకైతే మంచి బలమైన ఫుడ్ అండి. ఇవన్నీ ఒక దాంట్లో తీసేసుకొని మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి తీసుకొని ముందుగా అయితే మనం పేస్ట్ చేసుకున్న డేట్స్ అండ్ కిస్మిస్ పేస్ట్ని అయితే దీంట్లో వేసుకొని నెయ్యిలో ఒక స్పూన్ అయితే నెయ్యి వేసేసుకొని ఆ పేస్ట్ని అయితే వేసుకొని మంచిగా 1 నిమిషం చెమ్మ పోయే వరకు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి అయితే నెయ్యి అయితే అంటించుకొని మనం నెయ్యి మంచిగా వేసుకుంటే ఏంటంటే పిల్లలకు మంచి ఫుడ్ కూడా బాగా, ఇది బలమైన ఫుడ్ కాబట్టి ఒక్కటైతే మనం తీసుకుంటే బయట 50 రూపీస్ పడుతుందండి లడ్డు. సో మనకి 1200 అలా కేజీ ఉంటుంది కాబట్టి ఇంట్లో మనకు వీలున్నప్పుడు ఇలా వీక్లీ ఒకసారి చేసుకుంటే పిల్లలకైతే మనం స్నాక్స్ పెట్టొచ్చు. నేను తీసుకున్న పావు ఒక చిన్న టీ గ్లాస్ కొలతలతోనే అన్ని తీసుకున్న దానికి నాకు ఒక 15 లడ్డులు అయితే అయినాయి. చాలా బాగుంది. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్.